విశాఖపట్నంలో ఒక భారీ షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కార్పొరేషన్లో మేయరు పదవులు అన్నీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. విజయసాయిరెడ్డి ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. అప్పటికే ఈ 3 రాజధానుల ఉదంతం, దాంతోపాటుగా విశాఖ స్టీల్ ప్లాంటు ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్ తీసుకొచ్చి వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నించినా సరే ఘన విజయమే సాధ్యమైంది. ఇప్పుడు ఓటమి పాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని చోట్ల స్థానిక సంస్థల్లో, అంటే కార్పొరేషన్లో జరిగే స్థాయి సంఘ ఎన్నికలు అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ నిధులు ఇచ్చేటటువంటి రిలీజ్ చేసేది ఆ స్థాయి సంఘ కమిటీ అనమాట. ఇప్పుడు విశాఖపట్నం 97 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి చోట్ల 10 స్థానాలకు జరిగినటువంటి స్థాయి సంఘ ఎన్నికలు 10కి 10 కూటమి గెలుచుకుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రీసెంట్గా జనసేనలోకి కొంతమంది కార్పొరేటర్లు చేరడం, తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్పొరేటర్లు చేరడంతో వైసీపీ కంటే కూడా కూటమికి సంఖ్యాబలం పెరిగింది ఒక 3 స్థానాల దాకా. అయినా అది అధికారికంగా కాలేదు కాబట్టి, ఎందుకంటే 2/3 మెజార్టీతో చెల్లాలి కానీ మిగతా చెల్లలేదు కాబట్టి అధికారికంగా అక్కడ జరగట్లేదు. మేయర్ని కూడా తీసుకునేటువంటి ప్రక్రియ. ఇవాళ స్థాయి సంఘ ఎన్నికల విషయంలో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళి నిన్నట్టుండి సంప్రదింపులు అన్నీ జరిపారు. కానీ వీళ్ళ ఎత్తుకి పై ఎత్తు వేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. అక్కడ ఏదైతే అంటే ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీలోకి వచ్చారో వాళ్ళకే విధేయత ప్రకటించారో, డబుల్ గేమ్ ఆడుతున్నారా అని తెలుసుకోవడం కోసం బ్యాలెట్ మీద పెన్సిల్తో గీత గీయమని చెప్పింది. అంటే ఎవరైతే గీత ఎలా గీయాలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఇచ్చింది. ఆ రకంగా వాళ్ళు ఓటు వేసి, అంటే స్వస్తిక్ గుర్తు వేస్తారు, గుద్దడం, దాంతోపాటుగా ఆ పెన్సిల్ గీత గీయడం అనమాట. అప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కాలేదు వెనకాల ఏదో జరుగుతోంది అన్నటువంటి విషయం. దాంతో అలా పెన్సిల్తో గీయడం బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కాదు కాబట్టి ఆపేయాలంటూ రచ్చ చేశారు. కానీ అలాంటి రూల్ ఏమీ లేదు, ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రభుత్వం మాట వింటారు కాబట్టి. ఫైనల్గా చూస్తే ఒక్కొక్కళ్ళకి 60 ఓట్ల ద్వారా కూటమికి, అంటే వైసీపీ కంటే కూడా భారీగా ఎక్కువ వచ్చేసినటువంటి దాంతో టోటల్గా 10కి 10 కూడా కూటమి గెలుపొందడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైనటువంటి షాక్. విజయవాడ లాంటి చోట్ల అది అట్లాగే ప్రయత్నం జరిగినా చేయలేకపోయారు. ఇక్కడ మాత్రం అటు జనసేన, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు.